రేపే ఆదివారం, చంద్రగ్రహణం ముగిసిన తరువాత రోజు కాబట్టి చంద్రగ్రహణం ముగిశాక ఇలా చేసి చూడండి. ఇక మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. కూటికి లేని వాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడు. అయితే మనం రేపు ఆదివారం చంద్రగ్రహణం ముగిశాక ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. చంద్రగ్రహణం అనేది అర్ధరాత్రి ఏర్పడుతుంది. దాదాపుగా ఆ సమయాలలో అందరూ నిద్రిస్తూ ఉంటారు. ఎవరు కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణం వీడిన తరువాత స్నానం చేసి శుద్ధి అవుతారు. గ్రహణం రాత్రి ఏర్పడుతుంది కాబట్టి ఉదయం లేచిన తరువాత ఈ పనులు చేయాలి. అయితే ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం. గ్రహణం శనివారం రోజు ఏర్పడితే మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆదివారం రోజు ఇలా చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు జరగవు. అంతేకాదు ఈ కాలంలో దేవుడిని పూజించకూడదు, విగ్రహానికి పూజలు చేయకూడదు, పూజలకు సంబంధించిన వాటికి దూరంగా ఉండాలి. పూజించవలసిన వస్తువులను తాకడం నిషేధంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సూతక కాలం నుంచి దేవాలయ తలుపులు మూసివేస్తారు. గ్రహణం సమయంలో రాహు ప్రభావం చాలా బలంగా ఉంటుంది. రాహు యొక్క ప్రభావం బలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతికూల ప్రభావాలు చుట్టుప్రక్కల వస్తువులపై కూడా ఉంటాయి అని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే గ్రహణం పట్టిన వెంటనే ఈ పని చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 28న చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రహణ సమయంలో నిద్ర లేవకపోతే మీరు తెల్లవారుజామున నిద్ర లేచి వెంటనే కొన్ని పనులు చేయాలి. అంటే ఆదివారం రోజు నిద్ర లేచాక ఈ పనులు చేయండి. అవి ఏమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు నిద్ర లేచిన వెంటనే ముందుగా ఇంటి మొత్తం ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేయవచ్చు. ఇక గ్రహణం తరువాత ఏం చెయ్యాలి అన్నది కూడా జ్యోతిష్య శాస్త్ర పండితులు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే చంద్రగ్రహణం ముగిసిన వెంటనే సూతక కాలం కూడా ముగుస్తుంది. గ్రహణం ముగిసిన తరువాత ఇంట్లోని ప్రతి మూలలో గంగా జలాన్ని చల్లాలి. మీరు ఈ సమయంలో నిద్రపోతున్నట్లు అయితే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా చేయాలి. ముందుగా ఇంటి ప్రధాన ద్వారాన్ని గంగా జలం చల్లి శుభ్రం చేయాలి. గంగా జలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రం వివరిస్తూ ఉంటుంది. అయితే ప్రతికూలత ఉండే ఇంట్లలో లక్ష్మీదేవి నిలవదు అని చెబుతుంటారు వేద పండితులు. దీనితో పాటు ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి. గంగాజలం లేదా ఏదైనా పవిత్రమైన నదీ నీటిని చల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. గ్రహణం యొక్క ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో చెడు ప్రభావం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధించదు. అమ్మవారి యొక్క కటాక్షం కలగదు. ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రతికూల శక్తులు మనల్ని ఎన్నో రకాలుగా సమస్యల పాలు చేస్తూ ఉంటాయి. అందుకే మనం గ్రహణ సమయంలో కొంత జాగ్రత్త వహించాలి. గ్రహణ సమయంలో జాగ్రత్త వహించలేని వారు ఉదయం నిద్ర లేచాక అంటే ఆదివారం రోజైనా తప్పనిసరి పనులను పూర్తి చేసుకోవాలి. అంతేకాదు మీరు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. శాస్త్రపరంగా గ్రహణానికి కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది అని శాస్త్రం వివరిస్తూ ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. గ్రహణం వీడాక మరుసటి రోజు అంటే ఆదివారం రోజు ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు, గడ్డి, పచ్చ కర్పూరం
వేసి ఇల్లుని తుడచాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. గ్రహణం యొక్క చెడు ప్రభావాలు ఉండవు. ఇక గ్రహణం వీడాక మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై చల్లుకోండి. స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లండి. మంచిది. ఇలా చల్లడం వల్ల దేవతలు కూడా అంటే గ్రహణ సమయంలో దేవతలు మబ్బుపడుతూ ఉంటారు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అందుకే గ్రహణం వీడిన తరువాత దేవతలను దేవుళ్ళ ఫొటోస్ని గంగా నీటితో కానీ పవిత్రమైన నది నీటితో కానీ శుభ్రం చేయాలి. స్నానం చేశాక ఇలా పూజ గదిని దేవుళ్ళ ఫొటోస్ని శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం యొక్క ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అంతేకాదు గ్రహణం తరువాత మరుసటి రోజు ఉదయాన్నే గంగా జలాన్ని ఇల్లంతా చల్లాక పూజ గదిని దేవుళ్ళ ఫొటోస్ని శుభ్రం చేశాక గడపను వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులను పెట్టి గడప దగ్గర పసుపుని రాసి బియ్యం పిండి అలానే పసుపు కుంకుమతో బొట్లను పెట్టడం. ఆ తరువాత ఆహార పదార్థాలపై గంగాజలం చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలి. తరువాత ఆహార పదార్థాలను వండాలి. ఇలా చేయటం వల్ల ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి. అలానే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తినకూడదు. మాంసాహారాన్ని గ్రహణ సమయంలో తింటే మనకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప ఇలాంటి మాంసాహారాలను వంటివి తీసుకోకూడదు. అలానే గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకి మనం ఉపవాసం పాటించటమే చాలా మంచిది. అంతేకాదు గ్రహణం వీడాక పుణ్యనది స్నానాలు ఆచరిస్తే జన్మజన్మాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అంటే ఆదివారం రోజున పుణ్యనది స్నానాలను ఆచరించటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సమస్త పాపాలు హరించి సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి రేపు ఆదివారము గ్రహణం వీడిన మరుసటి రోజు ముందుగా తెలుసుకున్నారు కదా, నిద్ర లేవగానే గుమ్మాన్ని ఇంటి బయట ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానాన్ని ఆచరించి పూజ గదిలో ఉన్న దేవుడి ఫొటోస్ని అందంగా అలంకరించాలి. గంగ నీటితో అంటే గోదావరి యొక్క నీటితో పూజ గదిలో చల్లాలి. ఇక అంతేకాదు దేవుళ్ళ పటాలను మంచిగా శుభ్రం చేసి తరువాత దేవుళ్ళ ఫొటోస్ దగ్గర దీపధూప నైవేద్యాలను చూపించాలి. ఇలా చేస్తే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారుతాడు. ఈసారి వచ్చిన గ్రహణం చాలా పవిత్రమైనటువంటిది. 100 సంవత్సరాలకి తిరిగి వచ్చినటువంటిది. స్నానాచారాలు పూర్తయ్యాక మాత్రమే వంట పనులను చేసుకోవడం మొదలుపెట్టండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.